జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కుజుడు రాశ్యాధిపతిగా, గురుడు శుభదృష్టిని ఇస్తున్నాడు, బుధుని ప్రభావం అద్భుతంగా ఉంది, సూర్యుడి అధికార సంబంధిత, శని భగవానుడు అద్భుతంగా, గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు. అలాంటి ఈ నెలలో ధైర్యం, విజయం అన్నీ మీకు బాధ్యతగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధాన అంశాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ నెల మీకు సర్వీస్ సెక్టార్ దగ్గర నుంచి ప్రారంభించే ఐటీ, సైబర్ సెక్యూరిటీ, రక్షణ శాఖ, పోలీస్, డిఫెన్స్, బ్యాంకింగ్, మెడికల్, ఫార్మా, పరిశోధన, ప్రభుత్వ రంగాల్లో ఉన్న వాళ్ళకి రీసెర్చ్ సెక్టార్, సైంటిస్ట్, స్పోర్ట్స్ పీపుల్, వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త బాధ్యతలు, విదేశీయ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు అనుకూలమైనటువంటి సమయం. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపార విస్తరణకు ప్లాన్ చేస్తారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇండస్ట్రీ టూర్ చేయడం, మంచి పెట్టుబడులు పెట్టడము, లేదా ఏంజల్ ఫండింగ్ తెచ్చుకోవడం, చిట్ ఫండ్స్, బ్యాంక్ ద్వారా రుణాలు తెచ్చుకొని కూడా వ్యాపారం పెట్టుబడి పెట్టడం ఇది సమయం. మైనింగ్స్, కెమికల్స్, మెడికల్, కన్స్ట్రక్షన్స్, ఆటోమొబైల్స్, డిజిటల్ సర్వీస్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు తప్పకుండా తిరిగి వస్తాయి. స్థిరాస్తి లేదా వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ అనుభవం ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూల అవకాశాలు కనిపిస్తాయి. ఊహాగానాల ఆధారికంగా ట్రేడ్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరము. ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రక్తపోటు, జీర్ణకోశ సమస్య, వెన్న నొప్పి, ఒత్తిడి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఒక మంచి శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయండి. ఇంకా విద్యార్థులకి పోటీ పరీక్షలు, పరిశోధన, వైద్య, ఇంజనీరింగ్, డిఫెన్స్ పరీక్ష సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. రైతులకి మిరప, పసుపు, పత్తి, వాణిజ్య పంటలు సాగు అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు చాలా 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 ఉన్నాయి. సినిమా రంగం వారికి ది బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కళాకారులకు అందరికీ కూడా మీ ప్రతిభకు గుర్తింపు, అవార్డు అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలో కీలక బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై స్పందించి మరింత ఆదరణ పొందుతారు. అప్పుడప్పుడు చిన్న అవమానాలు పొందుతూ ఉంటారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ముందుకెళ్ళండి. ఇంకా విదేశీ అవకాశాలలో ఉద్యోగం, ఉన్నత విద్య, వ్యాపారం, వీసా, ఇమిగ్రేషన్ సంబంధించిన వ్యవస్థలో పురోగతి ఉంటుంది. ప్రయాణం కూడా యోగంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి. భాగస్వామ్య వ్యాపారం పూర్తి స్పష్టత ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. నెలంతా కూడా మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయండి, హనుమంతుని ప్రార్థన చేయండి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. బుధవారం, శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఎర్ర కందులు లేదా బెల్లం దేవాలయాలకు దానం ఇవ్వండి. ఎర్ర వస్త్రాలు దేవాలయాలకు దానం ఇవ్వండి. రక్తదానం చేయండి, ఆరోగ్య స్థితిని అనుకూలిస్తుంది. అన్నదానం చేయండి. ఎరుపు మరియు ముదురు మరూన్ రంగు మీకు చాలా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. 9 మరియు 2 నంబర్ కలిసి వస్తుంది. మంగళవారం, గురువారం మీకు కలిసి వస్తుంది. మీ యొక్క ఇష్ట దైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి.